అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పుష్పజ్యోతి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. కడదరగుంట గ్రామానికి చెందిన బాధితురాలు సిఐ సురేంద్రబాబు వేధింపులు తాళలేక పురుగుల ముందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నాయకులు పనిగట్టుకుని తమపై అక్రమ కేసులు బనాయించారని బాధితురాలు వాపోయారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా సిఐ వింటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి కక్షలు లేకపోయినా సిఐ తమను అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత అశోక్ రెడ్డి తెలిపారు. అది మామూలుగా ఏదో ఊర్లో గొడవని పొలిటికల్ గా చేసి వాళ్ళు అంతా బ్లేమ్ చేసి మా వాళ్ళ మీద వేసి రుద్దుతున్నారు సార్ వాళ్ళు. అంటే ఇది సోషల్ మీడియా అంతా వైరల్ చేసినారు సార్. అశోక్ రెడ్డి, నరసింహరెడ్డి వాళ్ళు ఇట్లా చేసినారు అని, వైసీపీ గుండాలని మొత్తం అంతా హరాస్మెంట్ చేసి మాకంతా ఊర్లో మర్యాద లేకుండా చేసినారు సార్ వాళ్ళు. చూస్తే నా భార్య మందు తీసుకుంటే నేను తిప్పుకొని పారేసి కొంచెం తాగింది. అది వేసినప్పుడు నా మొహం మీద కూడా అంతా ఇదయింది. ఇంకా త్వరగా నేను అప్పుడు ఇమీడియట్గా మన వాళ్ళు అభిన్నల్ని పిలిచే వాళ్ళంతా వచ్చినారు. ఇక్కడికి వచ్చేసినాము. హాస్పిటల్లో కూడా కొంచెం సీరియస్గా ఉంది. 3 days వరకు ఏం చెప్పలేము అని చెప్తున్నారు. మెయిన్ సిఐ ఫోన్ చేసి మేము కంప్లైంట్ ఇస్తామని మా తీసుకోకుండా చింపేసి ఓన్లీ ఎమ్మెల్యే ఏం చెప్తే అదే చేయాలని ఆయన ఇది చేస్తున్నాడు. సిఐ గారు కూడా నాకు తెలిసి కాకి డ్రెస్ ఇచ్చేసి పచ్చకండ వాళ్ళు వేసుకొని కూడా వాళ్ళు డ్యూటీ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది.